విరాజ్ ఇక్కడేం చేస్తున్నాడో తెలీదు, కానీ ఇంట్లో డ్రామా చేయడానికి, కథలల్లడానికి తనకు తానే అవకాశం ఇస్తున్నాడు. అవునవును, ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ అంతే. దానికి తగ్గట్టు డెకరేషన్స్ ఉంటే చాలు. లేదు, విరాజ్ మిత్రులకి సర్ప్రైజ్. డౌట్స్ ఏమైనా ఉంటే నాకే కాల్ చేయండి. ఎస్ నేను తర్వాత కాల్ చేస్తాను. రియా, ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నావు? ట్రైన్ ఏమైనా క్యాచ్ చేయాలా? ట్రైన్ కాదు, ఫ్లైట్ కదా రియా. ఫ్లైటా? ఎక్కడికి? మన రియా ఆస్ట్రేలియా వెళ్తుంది. అమ్మా, నీకే విషయం ఎవరు చెప్పారు? మీ నాన్న. అంతమంది స్టూడెంట్స్ లో నువ్వు టాప్ 1లో సెలెక్ట్ అయ్యావని మీ కాలేజ్ నుంచి ఫోన్ చేశారట. మీ నాన్న చాలా సంతోషపడ్డారు. ఇది విని నాకైతే చాలా సంతోషం వేసింది. వావ్, ఇంత మంచి విషయం తెలిసాక ఇంటికి డాన్స్ చేసుకుంటూ రావాల్సింది పోయి అందరి కళ్ళు కప్పి వెళ్తున్నావా? నిన్ను అయ్యో, నా చెల్లి ఆస్ట్రేలియా వెళ్తుంది. అన్నయ్య వదులు, అన్నయ్య కిందకు దించు. నీకు స్వీట్ తినిపించే వరకు నిన్ను అస్సలు కిందకు దించను. లక్ష్మి, స్వీట్ తీసుకురా. ఏంటి స్వీటా? అయ్యో, నా డైట్ పాడైపోతుంది. నేను షుగర్ తినను. అమ్మా, అన్నయ్యని దించమని చెప్పు. నీకు మీ అన్నయ్యకి మధ్య నన్ను లాక్కండి. అన్నయ్య కిందకు దించు. మేడం, నేను దించను. దించన్నయ్య, దించన్నయ్య. అన్నయ్య, నాకు స్వీట్ వద్దు. వద్దంటే నేను వదిలేస్తానా? మీనాక్షి నెయ్యితో చేసింది. నెయ్యి కూడా ఉందా? క్యాలరీలు ఎక్కువైపోతాయి. నాకు స్వీట్ వద్దన్నయ్య, ప్లీజ్. రియా, నువ్విలాగే ఆస్ట్రేలియా వెళ్లి క్యాలరీస్, షుగరు అని తినకుండా ఉండకూడదు. డైట్ చేసి నీరసపడితే ఇక్కడ మేమందరం ఉన్నాం, అక్కడ ఎవ్వరూ ఉండరు. కడుపు నిండా తినాలి, సరేనా? అమ్మా, అమ్మా. పిన్ని మన పార్టీ. రియా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఎవరికీ దక్కని అవకాశం నీకు దక్కింది. నేను వదులుకున్న అవకాశం తనకి దక్కింది. అందుకే తను ఆస్ట్రేలియాకి వెళ్ళగలుగుతుందని తెలిస్తే అక్కడ తను ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలుగుతుందా? ఆ విషయం తెలియకపోవడమే మంచిది. సరే, నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటాను. పదండి. మీనాక్షి, మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా తీసుకెళ్తున్నావు. మనం ఎక్కడికి వెళ్తున్నావు? తెలుస్తుందిరా అమ్మా. మీనాక్షి, విక్కీ ఎక్కడా? వెళ్ళిపోయాడా? అతను వచ్చిందే మీతో టైం స్పెండ్ చేయడానికి. అంత త్వరగా వెళ్తాడా? అయితే ఎక్కడికి వెళ్ళాడు? విక్కీ దగ్గరికి తీసుకెళ్తున్నానమ్మా. వదినా, మీకు కింద కూర్చోవడం అవుతుందా? అవుతుంది. అమ్మా, నీ కాలు నొప్పి తగ్గిందా? కింద కూర్చోగలవా? కూర్చోవచ్చులేవే, కానీ ఎందుకో చెప్పు. రండి చెప్తాను. ఏమైంది దీనికి? రండమ్మా. మావయ్య, విరాజ్ ఇక్కడెక్కడా లేడు కదా. ఇప్పటికే 2 చుట్లు తిరిగాం. వేరే ఎక్కడికి వెళ్లే ఛాన్స్ లేదు మిథిలా. సార్, విరాజ్ సార్ కారు ఇంకా బయటే ఉంది. సార్ లోపలే ఎక్కడో ఉండాలి. అయితే వాడు అసలు మిస్ అవ్వకూడదు. పదండి వెతుకుదాం. రియా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మేడం, రియా మేడం ఆస్ట్రేలియా వెళ్తున్నారు. వావ్, కంగ్రాచులేషన్స్ రియా. థ్యాంక్ యూ సార్. ఎందుకింత డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. రా, నీతో మాట్లాడాలి. సాస్, నాకేం కాలేదు. నా మాట విను. ఏం మాట్లాడకుండా రా. రా సాస్, రా. ఈ జనాలంతా ఈ వైపు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడేదో జరుగుతుంది. అవును సార్, మన విరాజ్ సారు సాగర సంగమంలో కమల్ హాసన్ లాగా తకిడి తకిడి తగిదిమి తందానా అని డాన్స్ చేస్తున్నారు. అది చూడ్డానికి వెళ్తున్నారు. పాండు, మరి ఏంటి మేడం,
అమ్మాయిని తీసుకుని గుడికొచ్చేవాళ్ళు ప్రదక్షిణ చేస్తారు, పూజ చేస్తారు, వెళ్ళిపోతారు. అది వదిలేసి జనం మధ్యలోకి ఎందుకు వెళ్తారు?